నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు దావోస్ సదస్సులో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బడ్జెట్ కసరత్తును వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నేటి నుంచి శాఖల వారీగా భట్టి విక్రమార్క సమీక్షలు. లోక్సభ ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేస్తే భారాసదే విజయం. అగ్రనేతల దిశానిర్దేశం. ఎమ్మెల్సీలకు బాధ్యత అప్పగించే యోచన. అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా రాష్ట్ర కమలదళం కసరత్తు. ఇవాళ వర్క్ షాప్, ముగింపు సభకు కేంద్ర మంత్రి సింధియా. అయోధ్యలో 3వ రోజు ప్రాణ ప్రతిష్ఠ క్రతువులు. నిన్న రాత్రి భారీ భద్రత మధ్య గుడిలోకి బాలరాముడి విగ్రహం. రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగా 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు తయారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో హెల్త్ కేర్ డిజిటలైజేషన్ అనే అంశంపై ప్రసంగించిన సీఎం, మెరుగైన వైద్య సేవలు, సాఫ్ట్వేర్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు. మరోవైపు దావోస్ లో ముఖ్యమంత్రి బృందంతో అదానీ, గోద్రెజ్, జేఎస్డబ్ల్యూ, గోడి, వెబ్ వర్క్స్, ఆరాజన్ వంటి పలు దిగ్గజ సంస్థలు సమావేశం కాగా ఒక్కరోజే పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డితో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశీష్ రాజ్వంశీ సంతకాలు చేశారు. అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటుకు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. చందన్పల్లిలో అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుండగా 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 1,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలకు 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన ఆయన, ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారత్లో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా పేరున్న జేఎస్డబ్ల్యూ ఎనర్జీ తన అనుబంధ కంపెనీ జేఎస్డబ్ల్యూ నియో ద్వారా తెలంగాణలో 9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దావోస్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. గోదీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనుంది. ఇందుకోసం 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గోదీ ఇండియా వ్యవస్థాపకుడు సీఈఓ మహేష్ గోదీ సీఎం రేవంత్ తో సమావేశమై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. డేటా కేంద్రాల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ వర్క్స్ తెలంగాణలో 5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దీనిపై ఐరన్ మౌంటైన్ సీఈఓ విలియం మీనీ, వెబ్ వర్క్స్ సీఈఓ నిఖిల్ రాఠీతో సీఎం రేవంత్ రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారు. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి, సేవలను విస్తరించేందుకు ఆరాజన్ లైఫ్ సైన్సెస్ ఆసక్తి కనబరిచింది. ఈ మేరకు ముఖ్యమంత్రితో భేటీ అయిన సంస్థ సీఈఓ మణి కంటిపూడి రాష్ట్రంలో 2,000 కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మొదటి దశలో 270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తున్న గోద్రెజ్ మరో 1,000 కోట్ల కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ మేరకు దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందంతో గోద్రెజ్
ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వాదిర్ గోద్రేజ్ సమావేశమయ్యారు. విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, ఇతర ప్రాంతాలకు విప్రో విస్తరణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చలు జరిపారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిజినెస్ డెవలప్మెంట్ ఈడీ రాబిన్ వాన్ పుయెన్ బ్రోక్లతో సీఎం బృందం భేటీ అయింది. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ తెలంగాణ శాఖ అధ్యక్షుడు సి శేఖర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులతో భేటీ అయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా హెల్త్ కేర్ డిజిటలైజేషన్ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే తన లక్ష్యమన్న సీఎం ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగే బయో ఏషియా సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. And my vision is to give good health care for all people. We have Rajiv Arogyasri, which pays for hospital bills for rupees 1 million for every poor person every annum. Hyderabad is the capital of healthcare and software. My government wants to use technology to ensure healthcare for everybody using new PPP models. We will create digital health records for all citizens, 40 million people in my state, for better planning and implementation. We will also ensure data security and privacy. Hyderabad makes 33% of all global vaccines and drug production. We are hosting BioAsia 2024 in February. It is all a platform for life sciences companies. I welcome all of you to come to Hyderabad and attend BioAsia. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించాలంటే భారాస ఎంపీలు ఉండాల్సిందేనని ఆ పార్టీ నాయకత్వం చెబుతోంది. లోక్సభ సన్నాహక సమావేశాల్లో నేతలు, కార్యకర్తలకు ఈ అంశాన్ని ప్రధానంగా వివరిస్తోంది. కలిసికట్టుగా కృషి చేస్తే లోక్సభ ఎన్నికల్లో మళ్లీ జెండా ఎగరవేయవచ్చని నేతలు వివరిస్తున్నారు. సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా పార్టీ కార్యాచరణ తీసుకుని అమలు చేస్తుందని చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితి లోక్సభ నియోజకవర్గాల 2వ దఫా సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు నియోజకవర్గ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను చెప్పారు. ఇప్పటివరకు జరిగిన 11 భేటీల్లో ఈ సమావేశంలోనే ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలు మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పలు కారణాలను సమావేశంలో ప్రస్తావించారు. చివరి వరకు వ్యతిరేకతను పసిగట్టలేకపోయామన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించిందని, వ్యక్తిగత లబ్ధి గురించి ప్రజలు ఆలోచించారని వ్యాఖ్యానించారు. పొరపాట్లను సరిదిద్దుకుంటామని, మళ్లీ పార్టీని విజయం వైపు నడిపిద్దామని తెలిపారు. ఓటమిపై అన్ని స్థాయిల్లో ఆత్మపరిశీలన చేసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కొందరినే నిందించడం, ఒకరిపై మరొకరు నెపం వేసుకోవడం తగదన్నారు. తనపై అగ్రెసివ్ అన్న ముద్ర వేశారన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వేల ఫోన్ కాల్స్ వచ్చాయని వివరించారు. ఎవరినైనా 2 మాటలు అన్నా పార్టీ కోసమే అన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదన్న ఆయన, పార్టీ తనలాంటి వాళ్లను కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, అవసరమైతే న్యాయ పోరాటం చేసి మరీ కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ఆర్టిఫిషియల్ ప్రచారం చేసిందన్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి, రేషన్ కార్డులు ఇవ్వలేదని తాను కూడా నమ్మానని చెప్పారు. ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులను మార్చి ఉంటే సమస్య ఉండేది కాదన్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఎంచుకున్న దేఖ్లేంగే లాంటి పాటలు నష్టం చేశాయన్న ఆయన, తాను ఒక పాట రాస్తే విడుదలకు కనీసం సమయం కూడా ఇప్పించలేదని వ్యాఖ్యానించారు. కొత్త పాటలు రాస్తానన్న గోరటి వెంకన్న సమావేశంలోనే ఓ పాట పాడారు. అందరమూ కలిసికట్టుగా పనిచేద్దామన్న ఎంపీ రాములు, అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా నాగర్ కర్నూల్లో పార్టీ జెండా ఎగరవేద్దామని చెప్పారు. ఓటమితో దిగులు చెందాల్సిన పనిలేదని, పార్టీకి మంచి భవిష్యత్తుంటుందని సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందన్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ను మించి హామీలిచ్చిందని వివరించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీల అమలుకు డబ్బులు లేవని సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి చెప్పారని, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ నేతలు గ్యారెంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారాస గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
కీలక సమయంలో భారాస ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో గుణపాఠం నేర్చుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని హరీష్ రావు పిలుపునిచ్చారు. అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో అవ్వా తాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంపై భారాస సమీక్ష జరగనుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల వేళ ఎమ్మెల్సీల సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్న భారాస నాయకత్వం వారికి బాధ్యతలు అప్పగించనుంది. ఈ మేరకు పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులతో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు ఇవాళ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కమలదళం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలాఖరున రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అదేవిధంగా ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 5 క్లస్టర్లుగా విభజించగా కరీంనగర్, మహబూబ్ నగర్ తో పాటు మరో ప్రాంతంతో కలిపి 3 క్లస్టర్ సమావేశాల్లో అమిత్ షా పాల్గొంటారు. మిగిలిన 2 క్లస్టర్ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు. కాగా భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఇవాళ మీడియా వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ నేత సయ్యద్ జాఫర్ ఇస్లాం ఈ వర్క్ షాప్ ప్రారంభించనుండగా పార్టీ బలోపేతం సహా పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు, విధి విధానాలపై నాయకులతో చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరవుతారు. పార్టీ విధి విధానాలు, మీడియా విభాగం నిర్వహించే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించనుంది. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాటి నుంచి సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన శాఖల ప్రతిపాదనను డిప్యూటీ సీఎం సమీక్షిస్తారు. తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన శాఖల సమావేశం ఇవాళ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. 19న సీతక్క, దామోదర రాజనరసింహకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. 20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు నిర్వహిస్తున్న శాఖల ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖకు చెందిన శాఖల సమావేశాలు 22వ తేదీన జరుగుతాయి. 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27 తేదీలో జరుగుతాయి. 3 రోజుల్లో రోజుకు 4 చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తారు. అన్ని శాఖలు ఇప్పటికే ఆర్థిక శాఖకు ఇచ్చిన ప్రతిపాదనలపై సమీక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన హామీలకు అనుగుణంగా కొత్త పథకాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలు విడిగా ఇవ్వాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. ఆయా పథకాలకు అవసరమయ్యే నిధులు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రత్యేకంగా తయారు చేయాలని సంబంధిత శాఖల సమీక్ష సందర్భంగా వాటిపై చర్చించాలని తెలిపింది. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆటో యూనియన్ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో యూనియన్ నాయకులతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నట్లు ఇటీవల వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 14 ఆటో యూనియన్ ప్రతినిధులతో సమావేశం కానున్న సర్కార్ వారి సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్షేమ బోర్డు, ఆర్థిక సాయం లాంటి ప్రతిపాదనలను ఆటో యూనియన్లు ప్రభుత్వం ముందుంచాయి. అదనపు వనరుల సమీకరణపై దృష్టి సారించడంతో పాటు పెండింగ్ బకాయిలు రాబట్టుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం అదనపు వనరుల సమీకరణపై సమీక్షించారు. ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశ్రమలు, గనులు, భూగర్భ వనరులు, హౌసింగ్ కార్పొరేషన్, టీఎస్ఐఐసి, హౌసింగ్ బోర్డు, హెచ్ఎండిఏ అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై మంత్రి చర్చించారు. పరిశ్రమలు, టీఎస్ఐఐసి, హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన భూ విక్రయాలు, ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం,
ఇంకా రావాల్సిన బకాయిలు, నిధుల సమీకరణకు ఆయా శాఖలు రూపొందించే కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని, సమీకరించే బాధ్యత ఆయా శాఖల అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కుల్ని వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రాయల్టీ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర అవకాశాల గురించి గనుల శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా డబ్బు తిమ్మయ్యపల్లెలో భాజపా జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్వయంగా గోడలపై భాజపా ఎన్నికల చిహ్నమైన కమలం పువ్వు బొమ్మ గీశారు. అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలంటూ రాశారు. ఈ సందర్భంగా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతూ బండి సంజయ్ బహిరంగ లేఖను విడుదల చేశారు. వింగ్స్ ఇండియా ప్రదర్శనకు సర్వం సిద్దమైంది. ఈ ఉదయం 9:30 ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 130 ఎగ్జిబిట్లను ఉంచనున్నారు. దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. 106 దేశాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొనున్నారు. 5,000 మంది వ్యాపారవేత్తలు వింగ్స్ ఇండియాను సందర్శించి పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో ఎయిర్ ఇండియాకు చెందిన A350 విమానాన్ని ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరగనున్న గణతంత్ర దినోత్సవాలకు వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్ లో గవర్నర్ తమిళిసై జాతీయ పతాకం ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు. గణతంత్ర దిన వేడుకలకు పకడ్బందీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు తదితర ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని R&B శాఖను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. అంబులెన్స్, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖకు స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాపై తగిన ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖను కోరారు. సచివాలయంలో సీఎస్ నిర్వహించిన సమీక్షలో డీజీపీ రవిగుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్రీయ మిట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేల తేమ సంరక్షణ, భూ ఆరోగ్యం, అంతర పంటలు, మిశ్రమ పంటలు, 5 అంచెల పంటలు వంటి వాటితో నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత అనుసరించడానికి కావాల్సిన అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రసాయనిక రహిత వ్యవసాయము, దీంతో పాటుగా ఇన్పుట్స్ అనేటివి మన పంటకయ్యే అవసరాలను మన పొలంలోనే తయారు చేసుకునే విధంగా రసాయనాలు, కషాయాలు వీటన్నిటిని మన భూమిలోనే తయారు చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది. నేల, నీరు సంరక్షణ, అలాగే పోషకాల యాజమాన్యం, నేల ఆరోగ్యము, అట్లాగే పంట రసాయనాల తగ్గించుకోవటము, ఖర్చు తగ్గించుకొని ఎక్కువ దిగుబడులు తీసుకోవడం, రసాయనిక వ్యర్థ పదార్థాలను పూర్తిగా నిర్మూలించి ఆరోగ్యమైన పంటలు పండించడం ఉద్దేశము ఈ ప్రకృతి వ్యవసాయంలో. దీంట్లో జీవ సంబంధమైన రసాయనాలు, జీవన ఎరువులు, అట్లాగే ఆవు సంబంధమైన ప్రోడక్ట్స్, జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నియాస్త్రం వీటన్నిటిని కూడా మనము పొలంలోనే తయారు చేసుకోవడం, దశపర్ణి కషాయం కూడా చాలా వరకు మనకు పురుగు తెగుళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నాబార్డ్ ఆర్థిక సహాయంతో చిరుధాన్యాల శుద్ధి, పిండిమర యూనిట్లను నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ కృష్ణతేజ ప్రారంభించారు. DDS కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఔత్సాహిక మహిళలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. చిరుధాన్యాలు సాగు చేసే మహిళల జీవనోపాధితో పాటు సంఘం అభివృద్ధి కార్యక్రమాలకు నాబార్డ్ తోడ్పాటు అందిస్తోందని DDM హామీ ఇచ్చారు. సాయిల్ సెలెక్షన్ దగ్గర నుంచి, అంటే మిల్లెట్స్కి ఎలాంటి సాయిల్ అయితే బాగుంటుంది అక్కడి నుంచి, తర్వాత ఎలాంటి విత్తనాలు చూస్ చేసుకోవాలి, సాగులో తీసుకోవాల్సిన మెలకువలు, తర్వాత సస్యరక్షణలో తీసుకోవాల్సిన మెలకువలు, తర్వాత కషాయాలు కూడా డెమాన్స్ట్రేషన్స్ చేసి చూపించడం జరిగించింది. తర్వాత అక్కడ వచ్చిన పంటని తర్వాత ఏ విధంగా తీసుకోవాలి, ఆ చిరుధాన్యాలనే మనం ఎందుకు తీసుకోవాలి, దాని యొక్క ప్రాధాన్యతని, అవి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించినాము.
హైదరాబాద్ ఫిలిం నగర్ పరిధిలో ఈ నెల 14వ తేదీన జరిగిన ఎన్ఆర్ఐ గౌస్ మొహియుద్దీన్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అద్నాన్ హుసేన్ ను చంద్రాయనగుట్టలో అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతుని భార్యతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే అద్నాన్ హుసేన్ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య కళ్ల ముందే భర్తను కత్తితో పొడిచి హతమార్చిన ఘటన ఈ నెల 14న హైదరాబాద్ ఫిలింనగర్ ఠాణా పరిధిలో జరిగింది. షేక్పేట్ జైహింద్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో గౌస్ మొయినుద్దీన్, అతని భార్య మీనా రూహీ నివాసం ఉంటున్నారు. మీనా రూహీ లండన్లో ఉన్నత చదువులు చదివింది. జూన్ 2022లో ఆమెతో పాటు భర్త, 3 పిల్లలు లండన్ వెళ్లారు. కొద్ది రోజులకే వారి పిల్లలు అనారోగ్యం బారిన పడ్డంతో భర్త, పిల్లలు తిరిగి నగరానికొచ్చారు. ఆ తర్వాత గతేడాది నవంబర్లో మీనా రూహీ కూడా లండన్ నుంచి హైదరాబాద్కొచ్చింది. అయితే మీనా రూహీ లండన్లో ఉన్నప్పుడు ఆమెతో పాటు అకామిడేషన్ షేరింగ్ రూంలో హైదరాబాద్కు చెందిన అద్నాన్ హుసేన్ ఉండేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధంగా మారిందని పోలీసులు తెలిపారు. మీనా రూహీ గతేడాది నవంబర్లో నగరానికొచ్చినా నిందితుడు తరచూ ఆమెకు ఫోన్ చేస్తూ లండన్ రావాలంటూ కోరేవాడు. అందుకు మీనా రూహీ ససేమిరా అనడంతో మీ కుటుంబం అంతు చూస్తానంటూ అద్నాన్ హుసేన్ బెదిరించినట్లు విచారణలో తేలింది. ఇక మీనా రూహీ లండన్కు రాదని గ్రహించి నగరానికొచ్చిన అద్నాన్ హుసేన్ ఈ నెల 14న రాత్రి 9 గంటలకు ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. మీనా రూహీ భర్త మొయినుద్దీన్ తలుపు తెరవగానే అతణ్ణి తోసేసిన నిందితుడు మీనా రూహీని తన వెంట రావాలని కోరాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మొయినుద్దీన్ అడ్డుకోగా కోపోద్రిక్తుడైన అద్నాన్ హుసేన్ వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా అతడి ఛాతీపై పొడిచాడు. మీనా రూహీ కేకలు వేస్తూ రోదించడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చావు బతుకుల మధ్య ఉన్న మొయినుద్దీన్ను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు నిందితుడు అద్నాన్ హుసేన్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 15 ఏళ్ల పిల్లాడు లిఫ్ట్ అడిగి ఓ ద్విచక్ర వాహనంపై ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లగానే అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి సహా ఆ పిల్లాడిని బలిగొంది. రంగారెడ్డి జిల్లా హైట్నగర్ పరిధిలోని పసుమాముల వద్ద జరిగిన ఈ విషాద ఘటన స్థానికుల్ని కంటతడి పెట్టించింది. బాచారానికి చెందిన సంజీవ అనే వ్యక్తి స్కూటీపై పసుమాములకు వెళ్తున్నాడు. పసుమాముల గ్రామానికి చెందిన మనోజ్ అనే పిల్లాడు లిఫ్ట్ అడిగి స్కూటీపై ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లగానే స్కూటీని పాలవాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా సంజీవ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలిలో పిల్లాడి మృతదేహంపై పడి తల్లి ఏడ్చిన తీరు చుట్టుపక్కల వారిని కన్నీరు పెట్టించింది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో 2 కూలీలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను ఎన్టీఆర్ నగర్ కు చెందిన మామిడి రమేష్, అడ్డగుంటపల్లికి చెందిన నాంపల్లి నవీన్ గా గుర్తించారు. అడ్డగుంటపల్లి ప్రాంతంలోని కల్లు డిపోలో మద్యం తాగి వీరిద్దరూ బయటకు వచ్చి కింద పడిపోయారు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా అప్పటికే 2 మృతి చెందారు. రమేష్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా నవీన్ కి ఇంకా వివాహం కాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దగ్గర మర్చిపోయిన ల్యాప్టాప్ ను ర్యాపిడో ద్వారా తెప్పించుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటికెళ్లి ల్యాప్టాప్ ను తీసుకున్న ర్యాపిడో రైడర్ తాను అడిగిన డబ్బులు ఇస్తేనే ల్యాప్టాప్ ఇస్తానంటూ డబ్బులు డిమాండ్ చేశాడు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లో ఓ ప్రైవేటు బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న అశ్విన్ అనే వ్యక్తి హడావుడిగా ఆఫీస్కు వెళ్లారు. తాను ల్యాప్టాప్ ఇంట్లోనే మర్చిపోయిన సంగతి గమనించి తెప్పించుకునేందుకు ర్యాపిడో బుక్ చేశారు. ముందుగా ఇంటికి వెళ్లి ల్యాప్టాప్ తీసుకున్న రైడర్ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. ల్యాప్టాప్ ఇవ్వడానికి 30,000 రూపాయలు డిమాండ్ చేశాడు. లేదంటే అందులోని డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తానని బెదిరించాడు. దాంతో అశ్విన్ మసబ్ ట్యాంక్ పోలీసుల్ని ఆశ్రయించాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఖైరతాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అతను ఏపీకి చెందిన గోవర్ధన్ రెడ్డిగా తేల్చారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మెదక్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
మెదక్ పట్టణం జమ్మికుంట కాలనీకి చెందిన షేక్ తైమూర్ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు ఎగబడ్డాయి. కుటుంబ సభ్యులు గమనించేలోగా బాబును తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో తైమూర్ కంటికి తీవ్ర గాయమై రక్తస్రావమైంది. బాబును మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. మరణం లేని వ్యక్తి నందమూరి తారక రాముడేనని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఘాట్లో నందమూరి బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ఎన్టీఆర్ అంటేనే నవ యువతకు మార్గదర్శనం అన్న బాలయ్య పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు. ఈ భూమి మీద ఎందరో పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి. కొందరు పుడతారు పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం. అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. ఆయనకి చావు ఎక్కడ. అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహోత్తమ జీవన విధానం. నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడా కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీర్చారు. కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఉదయమే ఘాట్ వద్దకు చేరుకున్న నందమూరి సోదరులు తాతకు పుష్పాంజలి ఘటించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న క్రతువులు 3వ రోజుకు చేరుకున్నాయి. రాత్రి బాలరాముడి విగ్రహాన్ని మందిర గర్భగుడిలోకి తరలించారు. ఓ ట్రక్ లో అత్యంత భద్రత మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని మందిరం వద్దకు తీసుకువెళ్లారు. ప్రతిమను తరలించే ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రామ్ మందిర ట్రస్ట్ తెలిపింది. ఇవాళ గర్భగుడిలో విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కనీస ఆచారాల్లో భాగంగా గణేశుడు, అంబికా పూజలతో పాటు వరుణ, మాత్రిక, బ్రాహ్మణ వరణ్, వాస్తు పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం. 6 రోజుల ఆచారాలు క్రతువుల నిర్వహణలో 121 మంది ఆచార్యులు పాల్గొంటున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12:20 చివరి అంకమైన ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమవునుంది. ఈ వేడుక నేపథ్యంలో అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి చేరుకుంది. రాష్ట్ర, కేంద్ర బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. రామ్ సేవక్పురంతో పాటు చాలా ప్రాంతాలు ఏటీఎస్ కమాండోల నిఘా పరిధిలోకి వెళ్లాయి. అటు సరయూ నదీ సమీపంలో నిర్వహించిన లేజర్ షో చూపరుల్ని ఆకట్టుకుంది. రామాయణంలోని కీలక ఘట్టాలను లేజర్ షో ద్వారా ప్రదర్శించారు.